పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన కానుంచి వెండితెరకు దూరంగా ఉంటారని సమాచారం జోరందుకుంది. కానీ అదే తరుణంలో మూవీ అప్డేట్ నుంచి ఒక వండర్ఫుల్ న్యూస్ అనేది ఫిలిం సర్వర్లో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే హరహర వీరమల్ నుంచి ఒక క్రేజీ అప్డేట్ ఇప్పుడు మన ముందుకు వచ్చేసింది. హైదరాబాద్ ప్రస్తుత పవన్ కళ్యాణ్ అభిమానులు ఫుల్ జోష్గా ఉన్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ అప్కమింగ్ చిత్రాల అప్డేట్ను వాళ్లకు సర్ప్రైజ్ చేశారని తాజాగా వాళ్లకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. నిర్మాత ఎస్ రత్న క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరహర వీరమల్లు విడుదలకు సంబంధించిన ఓ కీలక అప్డేట్ పంచుకుతున్నారు. కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా రూపొందిన రూల్ రంజాన్ చిత్ర బృందం ఏర్పాటు చేసిన వీడియో సమావేశానికి ఏఎం రత్న హాజరయ్యారు. ఇందులో విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ హరహర వీరమల్లు విడుదల గురించి మాట్లాడారు. ఇది పీరియాడికల్ చిత్రం. చాలా పెద్ద సినిమా. అన్ని సినిమాల కంటే భిన్నంగా ఉంటుంది. గ్రాఫిక్స్ వర్క్ చాలా చేయాలి ఉంటుంది. అలాగే పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీగా ఉన్నారు. అందుకే తక్కువ రోజుల్లో అయ్యే రీమిక్స్ చిన్న సినిమాలు చేస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి షూటింగ్ పూర్తి చేస్తాం. వచ్చే ఏడాదికి ఎన్నికల కంటే ముందే ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం అని అన్నారు. హరహర వీరమల్లు సినిమా మొదలైంది ఈ ఏడాదికి రావడంతో అభిమానులంతా దీనికి విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. ఇటీవల ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ లుక్ను సంబంధించిన రెండో పోస్టర్ కూడా విడుదల చేశాక మంచిగా ప్రేక్షకులు ఆదరించారు. స్టార్ డైరెక్టర్ క్రిష్ జంఝారపూడి దర్శకత్వంలో 2020 సెప్టెంబర్లో హరహర వీరమల్లు షూటింగ్ మొదలైంది. అయితే ఆ తర్వాత కరోనా వైరస్ ప్రభావంతో చిత్రీకరణ నిలిచిపోయింది. అనంతరం వివిధ కారణాలతో ఈ ప్రాజెక్టు వాయిదా పడుతూ వస్తుంది. పవన్ కళ్యాణ్ ఇతర చిత్రాలకు డేట్లు కేటాయించడంతో రాజకీయంగా బిజీ కావడంతో హరహర వీరమల్లు నిలిచిపోయింది. ఆశించిన స్థాయిలో షూటింగ్ జరగలేదు. హరహర వీరమల్లు సినిమా నుంచి డైరెక్టర్ క్రిష్ తప్పకుండా ఇటీవల పుకార్లు వచ్చాయి. దీంతో ఈ చిత్రం మ్యూజికల్ అవబోతున్న హంగామాను జోరందుకున్నారు. ఈ తరుణంలో విఎస్కే పనులు సాగుతున్నాయని మూవీ టీం చెప్పింది. ఈ చిత్రం వస్తుందనే స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. హరహర వీరమల్లు చిత్రంలో డైరెక్టర్ క్రిష్ ఇంకా ఉన్నారా లేదా అనే విషయం త్వరలోనే రానుంది. అలాగే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయం కూడా స్పెషల్గా ఉంటుందని ఈ విషయం కూడా ప్రపోజల్ మూవీ టీం క్లారిటీ ఇచ్చారు. 2025 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల ఉండేటట్లు ప్లాన్ చేసే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాల టాక్ నడుస్తుంది. మూవీ వర్క్ ఇరాన్, కెనడా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ప్రాంతాల్లో జరుగుతున్నాయని మూవీ నిర్మిస్తున్న మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఇటీవల వెల్లడించారు. అందరికీ ఊహలకు మించి ఈ చిత్రం ఉంటుందని చెప్పారు. హరహర వీరమల్లు చిత్రం యోధుడిగా పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నారు. తొడగొట్టేలా తెలుగోడు ఉంటాడు. 2 ఏళ్ల కిందట వచ్చిన పవర్ గ్లామర్ అదిరిపోయింది. అలనాటి బ్యాక్గ్రౌండ్లో పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్గా ఈ చిత్రం రానుంది. హరహర వీరమల్లు చిత్రం బాలీవుడ్ నటుడు బేబీ డయాల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్గా చేస్తున్నారు. విక్రమ్జిత్ వర్మ, నోరా ఫతేహి కూడా ఈ సినిమాలో ఒక పాత్ర చేస్తున్నారని సినీ ఇండస్ట్రీలో టాక్. కాగా ఓజీ చిత్రీకరణ పూర్తయ్యాక హరహర వీరమల్లు పవన్ కళ్యాణ్ అప్డేట్ కేటాయిస్తారనే అంచనాలు ఉన్నాయి. దీంతో హరహర వీరమల్లు అక్టోబర్లో రావడం కష్టంగా కనిపిస్తుంది. దీంతో అక్టోబర్ సాధ్యం కాకపోతే హరహర వీరమల్లుకు డిసెంబర్కు అప్డేషన్కు మేకర్స్ బలంగా పరిగణిస్తున్నారు టాక్ ఉంది. హరహర వీరమల్లు మూవీ నుంచి దర్శకుడు క్రిష్ తప్పుకున్నారని ఏఎం రత్న కుమారుడైన డైరెక్టర్ జ్యోతి కృష్ణ మిగిలిన భాగాన్ని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం పవన్ కళ్యాణ్ పాత్ర ఉండదగ్గగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఈ మధ్య కాలంలో మరి ఒక సినిమా పవన్ కళ్యాణ్ ఖాతాలో చేరిపోయింది. అదే ఉస్తాద్ భగత్ సింగ్ అంటూ పవన్ కళ్యాణ్ టీజర్ పోస్టర్ కూడా విడుదల చేసింది చిత్ర యూనిట్. కాగా ఈ సినిమా కూడా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేసి సినిమా షూటింగ్లు మొదలు పెడుతుందని సినీ వర్గాల్లో టాక్ వినబడుతుంది.
'హరహర వీరమల్లు' డిసెంబర్ నాటికి పూర్తయి థియేటర్లోకి వస్తే అదే టైంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన 'పుష్ప 2' కూడా అదే టైంలో రానుంది. కాగా వీరిద్దరి మధ్యలో కలిగే సంభాషణ వల్ల సినిమాపై భారీ అంచనాలు కూడా ఉన్నాయి. చూడాలి ఈ రెండు సినిమాలు ఒక టైంకు వస్తే ఏ సినిమా పై చేయి సాధిస్తుందో అని ప్రేక్షకులతో పాటు సినీ ఇండస్ట్రీలో కూడా టాక్ వినబడుతోంది. ఏది ఏమైనా చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందనగా కాగా ఈ సినిమాపై భారీ అంచనాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు.